హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుపాత్ విత్ వెంకటేష్. సో గైస్, 12th కంప్లీట్ అయిపోతుంది. 12th కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ ఏ డిగ్రీ చేయాలి అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. బట్ ప్రాబబ్లీ మనకు డిగ్రీ అనేది మనకు ర్యాండమ్ గా చూస్ చేసుకోవాలా లేకపోతే ఇండస్ట్రీని బట్టి చూస్ చేసుకోవాలని చెప్పి చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. బట్ మై సజెషన్ ఏంటంటే ఇండస్ట్రీని బట్టి చూస్ చేసుకున్నట్టు విల్ బి హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట. సో దట్ మీరు వేస్తున్న స్టెప్స్ ఏదైతే ఉన్నాయో కమింగ్ ఇన్ టు ద నెక్స్ట్ 3 years అనేటివి విచ్ ఇస్ రిలేటెడ్ టువర్డ్స్ ద ఇండస్ట్రీ అయినట్లయితే విల్ బి హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట. సో ఈ యొక్క చిన్న లాజిక్ అందరూ కూడా మిస్ అయితే ఉంటారు. సో ప్రాబబ్లీ కూడా దీన్ని మెయిన్గా కూడా గుర్తు చేసుకుంటూ ఉండండి. మీరు తీసుకునే డిగ్రీ ఎస్పెషల్లీ కూడా ఇప్పుడు ఈ 2024లో విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఇండస్ట్రీ అనమాట. సో ఇండస్ట్రీలో మనకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్ బట్టి డిగ్రీస్ తీసుకున్నట్లయితే యూ కెన్ ఏబుల్ టు ఫుల్ఫిల్ దట్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ రోజు మనం టాప్ 15 ట్రెండింగ్ డిగ్రీస్ ఏదైతే ఉన్నాయో మనకి ఎస్పెషల్లీ కూడా దర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆన్ దీస్ డిగ్రీస్ అనమాట. సో ఎస్పెషల్లీ మనకు దీంట్లో ఫస్ట్ డిగ్రీ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ. సో let's ready to dive into the fascinating world of agriculture and forestry. So agriculture and forestry అనేది if you look into this degree మనకు మేజర్ గా కూడా అగ్రికల్చర్ సైన్స్ కానివ్వండి, ఫారెస్ట్రీ సైన్స్ కానివ్వండి, అలాగే మనకు టెక్నాలజీ అనేది విచ్ ఇస్ బ్లెండెడ్ రైట్ నౌ ఎస్పెషల్లీ which is included on these particular domains also. అండ్ అలాగే ఈ డొమైన్స్ తో పాటు మనకు మేజర్ గా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అనేటివి మనకు ఈ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ డొమైన్స్ లో ఉన్నాయి. దీంతో పాటు మనకు మేజర్ గా కూడా మీరు ఒకవేళ ఫారెస్ట్రీ గురించి కానివ్వండి, ఫార్మింగ్ గురించి కానివ్వండి, అలాగే మనకు ఫారెస్ట్ కన్జర్వేషన్స్ గురించి కానివ్వండి, మీరు ఎక్కువ చదవాలనుకున్నట్లయితే, మీరు ఎక్కువ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకున్నట్లయితే విల్ బి హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీకు తెలుసా ఇండియాలో మనకు మోర్ దెన్ 33,000 నుంచి నియర్లీ 1 lakh జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఈ డొమైన్ లో ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ కూడా దీంట్లో ఓన్లీ 7% ఆఫ్ ద ఉమెన్ అప్లికేషన్స్ హాస్ బీన్ గెటింగ్ ఇన్ టు ద యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. సో మేజర్లీ కూడా మనకు అబ్బాయిలకి ఏమైందిరా బాబు, అబ్బాయిలు అనే వాళ్ళు చాలా తక్కువ మంది మనకు ఈ ఫారెస్ట్రీ అండ్ అగ్రికల్చర్ డొమైన్స్ అనేది వాళ్ళు చూస్ చేసుకుంటారు. ట్రస్ట్ మీ గైస్, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ vacancies also for these domains. Let's dive into the fascinating world of agriculture and forestry. So ఈ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీకి సంబంధించిన డిగ్రీస్ ఏదైతే ఉన్నాయో ఈ డిగ్రీకి సంబంధించిన స్పెషలైజేషన్స్ ఏమున్నాయి, స్పెషలైజేషన్స్ లో మనకు మెయిన్ గా కూడా మనం చూస్ చేసుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అగ్రోనమీ అనమాట. సో సెకండ్ వచ్చి మనకు హార్టికల్చర్, థర్డ్ వచ్చి మనకు ఫారెస్ట్రీ, ఈ ఫారెస్ట్రీతో పాటు మనకు ఫోర్త్ వచ్చి ఆగ్రో ఫారెస్ట్రీ, ఫిఫ్త్ వచ్చి సోషల్ సైన్స్, సిక్స్త్ వచ్చి మనకు మేజర్ గా కూడా యానిమల్ సైన్స్, సెవెంత్ వచ్చి మనకు అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఎయిత్ వచ్చి మనకు ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఈ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అనేవి మనం చూస్ చేసుకోవచ్చు. మీరు అకార్డింగ్ టు మీ ఇంట్రెస్ట్ వైజ్ ఏ స్పెషలైజేషన్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు రీసెర్చ్ చేసి ఆ స్పెషలైజేషన్స్ కి సంబంధించిన ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అండ్ దానికి సంబంధించిన టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో మీరు ఈ 3 years లో పర్సూ చేసినట్లయితే యూ కెన్ ఏబుల్ టు రీచ్ యువర్ గోల్స్ అనమాట. సో ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కైండ్లీ కింద కమెంట్ బాక్స్ లో మీరు మెన్షన్ చేసినట్లయితే విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ ఆల్సో మీరు ఒకవేళ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో టాప్ 15 degrees which is going to help you to getting at the top technical jobs, especially in coming into 2024 to 2030. So please focus on your graduations, guys. Trust me, education is the knowledge and divine, right? So thank you so much. Have a great day.